సృష్టి స్థితికారుడైన శ్రీకృష్ణుడి జన్మదినం నేడు. శ్రీకృష్ణుడి పుట్టినరోజును కృష్ణాష్టమి వేడుకగా జరుపుకుంటారు. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి, జన్మాష్టమి ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు. నగరంలో నేడు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వేణుమాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లవాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్నదొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ రక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తోందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. భాగవతం ప్రకారం పరమరాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు. అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు. తనను ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి, వసుదేవులు. అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లకు బయలుదేరతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్ల చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిచ్చింది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకువెళ్తాడు. అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి, ఆడపిల్ల పుట్టిందని, తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగా మాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపలలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపలలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించటంతో రేపలలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు నిత్యం తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పోరాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ శ్రేణులతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని అధినేత నిర్ణయించారు. అనంతరం పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రతి కార్యకర్తను ఆప్యాయంగా పలకరించారు. వీలైనంత వరకు అందరితో కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 40 సంవత్సరాలు నన్ను ఆదరించారు, గౌరవించారు, పార్టీని బలోపేతం చేశారు. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగువారు చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పోరాడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ చరిత్ర తిరగరాసే విధంగా అఖండ విజయం సాధించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే
ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడాక్ కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువరక్తం ఉందో ఆ యువరక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచి అవగాహన పెంపొందించుకోవటం అవసరమన్నారు. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రష్యాకు చెందిన వ్యోమగామి సెర్లీ కోర్స్కోవ్ స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నిన్న సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాళ్లు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ గురించి వివరించారు. ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ను చూపించి దాని పనితనాన్ని వివరించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు సీఈఓ డాక్టర్ కేషన్ కోరారు. స్పేస్ పార్కు నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని అన్నారు. ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గీ కోర్స్కోవ్ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. చంద్రయాన్-3 రాకెట్ నమూనాను బహుకరించారు. ఈ సమావేశంలో స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులు, సభ్యులు ఎగ్నస్ సాయి, ఎస్బి అర్జునర్, సాయి తన్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏకొండూరు మండలంలోని అన్ని గ్రామాలకు సురక్షిత కృష్ణా జలాలను అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తలపెట్టిన ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 38 గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన కృష్ణా సురక్షిత మంచినీటిని అందించేందుకు 49.94 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా అంతకుముందే పనుల పూర్తికి అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలోని 38 గ్రామాలకు కృష్ణా సురక్షిత మంచినీటిని అందించేందుకు 49.94 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను వచ్చే ఏడాది జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అంతకుముందే పనుల పూర్తికి అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ సృజన వెల్లడించారు. దీనికోసం గ్రామీణ నీటి సరఫరా పరిధిలో పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు వివరించారు. కృష్ణా జలాలు ప్రస్తుతం మైలవరం సిపిడబ్ల్యూసి స్కీమ్ వరకు వస్తున్నాయని, ఇక్కడ నుంచి కుదుపులోని సంపు దగ్గరకు జలాలను తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యే వరకు కృష్ణా నీటిని ట్యాంకర్ల ద్వారా మండలంలోని గ్రామాలకు అందిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇటీవల 1.6 కోట్ల డిఎంఎఫ్ గ్రాంట్స్ కూడా విడుదల చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మన టీడీపీ యాప్లో టాప్ 10లో నిలిచిన తెదేపా కార్యకర్తలకు విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఆదివారం అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడానికి చెందిన రాంప్రసాద్ పాతూరి, పలమనేరుకు చెందిన సుబ్రహ్మణ్యం, నందికొట్కూరుకు చెందిన మురళీకృష్ణ, పలమనేరుకు చెందిన అఖిల్ రెడ్డి, తిరుపతికి చెందిన యలమూరి మునిచంద్ర, నెల్లూరుకు చెందిన శంషుద్దీన్, సురేంద్రబాబు, నరసనపేటకు చెందిన వెంకటరమణ, ఏలూరుకు చెందిన కళావతి, అనకాపల్లికి చెందిన ఆదిరెడ్డికి శుభాకాంక్షలు అని ఎక్స్ వేదికగా లోకేష్ పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు వీరికి ఈ స్థానాలు లభించాయి. తోటివారికి సహాయం చేయాలనే ఆలోచన రావటం చాలా అభినందనీయమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించడం అనేది చాలా ఉత్తమమైన సేవ అన్నారు. ప్రస్తుత కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రాంతానికి వైద్యులు వచ్చి ఉచితంగా హార్ట్కు సంబంధించిన పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించిన పోతుల రాజేంద్ర ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ పటమట కిసాన్ రోడ్ తోటవారి వీధి సచివాలయంలో పోతుల రాజేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది చాలా ఉత్తమమైన సేవ అని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రాంతానికి వైద్యులు వచ్చి ఉచితంగా గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. గుండెకు సంబంధించిన ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షల ద్వారా గుండె పనితీరును గుర్తించవచ్చని చెప్పారు. అలాంటి పరీక్షలను చేయించుకోవడం ద్వారా గుండె పనితీరు ఎలా ఉందో తెలుస్తుందని అన్నారు. పరీక్షలు చేయించుకుని మందులను వాడటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. అలాంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్న ఫౌండేషన్ సభ్యులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందించారు. 20 సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వచ్చే సందర్భాలు మనం చాలా చూసాం. అందువల్ల ఈ ప్రాంతం అంతా కూడా హార్ట్ని టెస్ట్ చేసి అటు ఈసీజీ కానీ ఈకో కానీ రెండు కూడా చూసి 90% హార్ట్ ప్రాబ్లం ఉంటే కనుక్కునే అవకాశం ఈ 2 మిషన్లు ఉంటుంది. అందువల్ల ఈ రోజున ఒక మంచి ఉద్దేశంతో రాజేందర్ గారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతా కూడా ప్రచారం చేసి అనేక మంది వచ్చి వాళ్ళ చెక్ చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఇది మెడికల్ క్యాంప్ అనేది చాలా ఉన్నతమైనది, ఉత్తమమైంది. ఎందుకు ఉత్తమమైందంటే మనకి ఏదైనా వచ్చే వరకు కూడా మనకి వెళ్ళాలనే ఆలోచన రాదు. మన ఇంటి పక్కకు వచ్చి ఇక్కడ చేస్తున్నారనేప్పటికీ చాలామంది చెక్ చేసుకుని కనీసం 5-6 కన్నా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఎర్లీగా గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేయొచ్చు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ తోటవారి వీధి ప్రాంతంలో ఫౌండేషన్ తరపున వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో ఫౌండేషన్ తరపున తూర్పు నియోజకవర్గ పరిధిలో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈసీజీ కానివ్వండి, ఎకో కానివ్వండి, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉచితంగా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా వారి కుటుంబ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అందజేయటం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో చికిత్స చేయించుకుని ఇక్కడ ఏదన్నా ఇబ్బంది వచ్చి వారికి యాంజియో చేయాలన్నా కూడా ఆ మెడిస్టార్ హాస్పిటల్లో మరి అక్కడ డాక్టర్ గారు యాంజియోగ్రామ్తో పాటు సర్జరీలు చేయాలన్నా కూడా హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయడానికి ఇక్కడ అంగీకారం తెలపడం జరిగింది. పోతుల రాజేంద్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ దివ్య మాట్లాడుతూ తన సోదరుడు పేరు మీద ఫౌండేషన్ను స్థాపించామని, అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామని అన్నారు. మొదటగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. మా అన్నయ్య పోతుల రాజేంద్ర పేరుతో ఫౌండేషన్ స్థాపించామండి. ఆ ఫౌండేషన్ తరపున మేము చాలా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో మొదటిగా ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ మెడికల్ క్యాంప్లో కార్డియాక్ సంబంధించి, గుండెకి సంబంధించి అన్ని టెస్టులు చేసి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళ ఇంటి వద్దకే అంబులెన్స్ పంపించి మెడ్స్టార్ హాస్పిటల్స్లో డాక్టర్స్ చికిత్స అన్ని. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మహిళతో వీడియో కాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మండిపడ్డారు. ఇటీవల వైసీపీ ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మహిళల్ని కించపరిచేలా వ్యవహరిస్తుంటే ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. మహిళలకు వైసీపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మాధవుడి ప్రేరణతోనే మానవుడు ఉత్తమ కర్మలు చేపట్టే అవకాశం ఉంటుందని ఇస్కాన్ విజయవాడ జగన్నాథ మందిరం అధ్యక్షులు చక్రధారి దాస్ పేర్కొన్నారు. భగవంతుడికి నిత్యం చేసే సేవ వల్ల మానవ జన్మకు సార్థకత చేకూరుతుందన్నారు. సృష్టికి మూలం భగవంతుడే అయినందున భగవత్ సేవ తప్పనిసరని సూచించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను స్క్రూ బ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ జగన్నాథ మందిరంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామివారికి దీప హారతులు ఇచ్చి విశేషమైన కీర్తనను ఆలపించారు. మధ్యాహ్నం జిల్లా స్థాయి ఉట్టి మహోత్సవ పోటీలు ప్రారంభించారు. పోటీల్లో యువత అధిక సంఖ్యలో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. సాయంత్రం రాధాకృష్ణులకు కలశాభిషేకాన్ని, జగన్నాథుడికి 2000 కిలోల పూలతో పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. ఇస్కాన్ ప్రాంగణంలో శ్రీకృష్ణుడు నడయాడిన బృందావనం నమూనాను ఏర్పాటు చేసి రాధాకృష్ణులకు ఊంజల్ సేవ నిర్వహించారు. 108 రకాల పిండి వంటలతో ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ విజయవాడ జగన్నాథ మందిరం అధ్యక్షుడు చక్రధారి దాస్ ఇచ్చిన సందేశంలో భగవంతుడికి నిత్యం చేసే సేవ వల్ల మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని అన్నారు. భగవంతుడి అవతారాల్లో శ్రీకృష్ణుడి అవతారం ఉత్కృష్టమైనదని, ఆయన బాల్యం విభిన్న లీలలతో సాగి మానవాళి ఉద్ధరణ జరిగిందని అన్నారు. సృష్టికి మూలం భగవంతుడే అయినందున భగవత్ సేవ తప్పనిసరని సూచించారు. మనం చేపట్టే అర్చనలు, అభిషేకాలు, సంకీర్తనలతో భగవంతుడితో సత్సంబంధం ఏర్పడి ఉత్తమ కర్మలు చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మనం ఎప్పుడైనా సరే భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు, భగవంతుని గురించి ఐడియా లేనప్పుడు, ఒక విగ్రహాన్ని చూసినప్పుడు ఇదేదో బొమ్మ, రాయితో చేసింది, లేకపోతే కలపతో చేసింది, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఇంత అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళకి అలాగే కనిపిస్తుంది. కానీ అదే జ్ఞానంలో ఉన్నవాడికి, జ్ఞానంలో ఉండడం అంటే ఏంటి, ఎప్పుడైతే చెవులతో వింటారో అది ప్రతిమ నాహి తుమి సాక్షాత్ వ్రజేంద్ర నందన్, అది ఒక బొమ్మ కాదు, స్వయంగా శ్రీ విగ్రహ, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న విగ్రహం అని చెప్పి. సో ఒక ప్రతిమకి ఒక విగ్రహానికి తేడా ఏమిటి అని చెప్పి. సో సిమిలర్లీ భగవంతునికి సంబంధించిన ఏ విషయమైనా సరే మనం కళ్ళతో కాదు, చెవులతో ఫస్ట్ వినాలి. చెవులతో వినిన తర్వాత కళ్ళతో మనం చూసినప్పుడు అప్పుడు మనకి వాస్తవంగా అర్థమవుతుంది. పశ్చిమ నియోజకవర్గంలోని గత 70 సంవత్సరాల నుంచి రామమందిరం వద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ ప్రభ మహోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని కనకదుర్గ ప్రభ మహోత్సవాల కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ తెలిపారు. లోక కళ్యాణార్థం కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించి మహోన్నత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 4 స్తంభాల సెంటర్ రామ్ మందిరం వద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గ ప్రభ మహోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ప్రభ మహోత్సవ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ ప్రభ మహోత్సవ కార్యక్రమంలో విచిత్ర వేషధారణతో పాటు డప్పు వాయిద్యాలతో ఊరేగింపు కనుల వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు దుర్గాప్రసాద్, బాడిత రూపేష్, బాడిత సాంబశివరావు మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుండి రామమందిరం వద్ద శ్రీ కనకదుర్గమ్మ ప్రభ మహోత్సవాలు శ్రావణ మాసం 3వ ఆదివారం ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని చెప్పారు. అమ్మవారి పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని అన్నారు. గత 150 సంవత్సరాలకి ఇక్కడ కుమ్మరులు ఉంటున్నారు. గత 65 సంవత్సరాల నుండి ఇది 64 సంవత్సరం ఇక్కడ కుమ్మరులు ప్రతి శ్రావణ మాసం 3వ ఆదివారం నాడు అమ్మవారి ప్రభ మహోత్సవం జరుపుతారు. ఆ పెద్దలు నిర్ణయించే ప్రకారం మేము సాంప్రదాయబద్ధంగా ప్రతిసారి కూడా టైం టు టైం మేము అమ్మవారి సంబరం చేస్తాము. ఈ అమ్మవారి సంబరానికి మన గ్రామంలో ఉన్న మా గ్రామంలో ఉన్న కుమ్మరులు, అలాగే ఇక్కడికి వచ్చిన ఇతర ప్రదేశాల నుండి వచ్చిన వాళ్ళు అందరూ కూడా జయప్రదం అందరూ పాల్గొని ఒకనాడు విజయవాడ నగరంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో విష జ్వరాలు, డయేరియా లాంటి అంటు రోగాలు ప్రబలిల్లేటటువంటి పరిస్థితిలో అమ్మవారికి మొక్కుకొని ఈ రకమైనటువంటి ప్రభ నిర్వహించడం ద్వారా ఆ రోజును మొత్తం కూడా మంచి జరిగిందనేటటువంటి నమ్మకంతో తరాలు మారినాయి. 70 సంవత్సరాలు సుమారుగా ప్రతి ఏటా శ్రావణ మాసం 3వ ఆదివారం నాడు ఈ యొక్క అమ్మవారి ప్రభ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 10 సంవత్సరాలు ఇది ఎంతో ఘనంగా జరుగుతుంది. అమ్మవారికి ఈ ఉత్సవాలు ఇలాగే రానున్న తరాలు కూడా మర్చిపోకుండా బాగా జరగాలని ఈ కార్యక్రమం నిర్వహించిన సంఘ సభ్యులందరికీ అమ్మవారి దయా కరుణా కటాక్షాలు కలగాలని.
కృషి పట్టుదల ఉంటే యువత ఏ రంగంలోనైనా రాణించి ఉన్నత స్థితికి చేరవచ్చని, నిబద్ధత సమయపాలన అలవర్చుకోవాలని ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎం దొరస్వామి అన్నారు. గ్రంథపాలకులు అన్ని అంశాల్లోనూ నిష్ణాతులుగా ఉంటారని, వారి సేవలను కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉపయోగించుకోవాలని కోరారు. విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయంలో పాతూరి ఫౌండేషన్ దొరస్వామికి పాతూరి నాగభూషణ పురస్కారాన్ని ఆదివారం అందజేసింది. సాల్వా కప్పి జ్ఞాపికను అందజేశారు. సభకు ఫౌండేషన్ అధ్యక్షుడు కేసీ కాల్కురి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దొరస్వామి మాట్లాడుతూ తనకు పురస్కారాన్ని అందించడం పట్ల సంస్థ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లైబ్రేరియన్ ఆచార్య కొంగర సురేంద్రబాబు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమం కీలక పాత్ర పోషించిందని అన్నారు. 50 సంవత్సరాలుగా గ్రంథాలయ ప్రగతికి కృషి చేసిన దొరస్వామికి పాతూరి పురస్కారం రావడం గ్రంథపాలకులకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఏవి రత్నప్రసాద్, సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్ బాబు, ఫౌండేషన్ కార్యదర్శి రావి శారద, పలువురు గ్రంథపాలకులు, వివిధ నిపుణులు పాల్గొన్నారు.